హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఇంట్లో సెల్ఫ్లో సర్ది పెట్టుకున్న బట్టలు ఎంత నీట్గా మెయింటైన్ చేద్దామని మనం అనుకున్నా సరే చూడటానికైతే చాలా మెస్సీగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ ఎలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయో మీకు చూపించబోతున్నానండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి గనక బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ చాలా నీట్గా కనిపిస్తాయండి. సెల్ఫ్లో పెట్టుకున్న బట్టలన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఐరన్ చేసిన టీ షర్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే షర్ట్ కాలర్ని సెట్ చేసుకొని షర్ట్కి బటన్స్ అన్నీ పెట్టి వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా మనం టీ షర్ట్ని అయితే వెనక వైపుకి ఎలా ఫోల్డ్ చేసి మడత పెట్టుకున్నాము అదే విధంగా ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్ని కూడా అదే విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారు కదా అండి, ఫోల్డ్ చేసుకున్నాక ఎంత నీట్గా కనిపిస్తుందో చూడటానికైతే. ఇదే విధంగా అన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్స్ట్ జీన్స్ ప్యాంట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. నార్మల్గా మనం జీన్స్ని అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని బయటికి మనకు ఎక్స్ట్రాగా కనిపిస్తున్న క్లాత్ని అయితే మన వైపుకి ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసి పట్టుకొని వెనక వైపు ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బయటికి ఉన్న ఎక్స్ట్రా అనేది బయటికి నీట్గా కనబడకుండా ఉంటుంది. జీన్స్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఫార్మల్ పాయింట్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి.
వీడియోలో చూపించిన విధంగా ఫార్మల్ ప్యాంట్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్స్ట్ శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంకా శారీ ఫోల్డింగ్ వచ్చే వరకు శారీస్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు ఇదంతా తెలిసే ఉంటుంది కదండి. శారీ కింద బ్లౌజ్ని అయితే వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని నీట్గా వెనక వైపుకు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా శారీలో బ్లౌజ్ని కనుక పెట్టేసుకుంటే మనకు చాలా తొందరగా దొరుకుతుందండి. మన టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా హ్యాండ్స్ని వెనక వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫోల్డ్ చేశాక ఎంత నీట్గా కనిపిస్తుందో శారీ చూడడానికి. ఇలా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా దొరుకుతుందండి. మన టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లెగ్గిన్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. సేమ్ మనం జీన్స్ ప్యాంట్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని అయితే ప్రెస్ చేసి పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అంబ్రెల్లా డ్రెస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక వైపుకి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకున్న బట్టలన్నీ సెల్ఫ్లో ఇలా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయండి. ఫస్ట్ నేను చూపించిన విధంగా బట్టలు ఫోల్డ్ చేసుకోవడం కష్టం అని అనుకునే వాళ్ళు ఒక ఆల్బమ్ కానీ బుక్ కానీ తీసుకొని దాని సహాయంతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి. ఇలా హ్యాండ్స్ని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ డైరెక్షన్లో బుక్ని అయితే వెనక్కి తీసేయాలండి. తర్వాత మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా బట్టలను అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ప్లేస్ తక్కువగా ఉన్నా కూడా చాలా బట్టలు పడతాయండి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్. Thanks for watching video. Bye bye.